చూడు, నువ్వేమని చేసుకుంటావా? రా చేసుకోరా చేసుకోరా. 4 days అంతే. నువ్వు లైన్ లో ఉన్నావు. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. ఒక మోడల్ నేను, నిన్నెందుకు నేను పెళ్లి చేసుకున్నా? మోడల్ రమేష్ అన్న మోడల్. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ గోయింగ్ 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 కొట్టాం గూమ్ గూమ్ కొట్టాం. ఫోన్ పే, గూగుల్ పే అన్ని కొట్టే. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. శ్రీవర్షిని మాతే, నీ గురించి ఎంతో ఆడపిల్లలకు గౌరవం పోతుందమ్మా. త్వరగా వెళ్ళి ఇంటికి చేరుకోమ్మా శ్రీవర్షిని మాతే. ఒరే అగోరిగా, ఒరే దరిద్ర ముండా కొడక, వేస్ట్ ఫెలో, ఒసే అగోరి ముండా, అగోరి ముండా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈరోజు మనతో ఎవరు ఉన్నారు గెస్ చేయండి. నేనే అడుగుతా, నేనే ఆన్సర్ ఇస్తా అనుకుంటున్నారా? సరే నేనే చెప్తా. మాతో ఇప్పుడు బెంగళూరు బుజ్జి రమేష్ అన్న అయితే ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం, ఆయనతో కొంచెం మాట్లాడి ఫన్నీగా చేద్దాం. ఈ మధ్య చాలా ఫేమ్ అయ్యారు. ఆయన పేరేంది? బెంగళూరు బుజ్జి రమేష్. అయితే ఆ అన్నతో అయితే ఇప్పుడు ఉన్నాం. అన్న సాయి పల్లవికి తండేల్ డాన్స్ నేర్పించారు. సో ఒకసారి అయితే అటు చూద్దాం. సాయి పల్లవికి మీరే? అవునండి, ఈ స్టెప్ నేనే, కానీ సాయి పల్లవి గారికి నేర్పించలేదు. ఈ స్టెప్ నాదే ఓన్. 2022లో నా ఇన్స్టా పేజ్ లో చూసుకోండి, ఈ స్టెప్ ఉంటుంది. ఈ ఓన్ స్టెప్ నాది. ఈ ఓన్ స్టెప్ నేను నేర్పిలే. నేను ఎందుకు నేర్పిస్తాను? నా స్టెప్ వాడు తీసుకొని వాడు మూవీలో పెట్టి పెద్ద హిట్ చేస్తారు. ఏం చేద్దామంటావు మరి? అవునండి, మీరు హిట్ చేయండి, ప్రజల్లో తీసుకొని రండి. నా హావాభావాలు చాలా ఉన్నాయి, చూపిస్తాను ప్రజలకి. బాగా గుర్తిస్తుంది. ఇలా పెట్టుకో, చూడండి ఇలా. మై ఓన్ స్టెప్. సాయి పల్లవి కాపీ చేసింది. అయితే వాళ్ళు కాపీ చేసిరా? అట్లా చేశారండి మీరు కాపీ? నాకు ఈ న్యాయం మీరన్నా అడిగారండి, వచ్చి ఎవరు అడగలేదు. ఎంతో మీడియా మిత్రులు నన్ను తీసుకొని నా స్టెప్ తీసుకొని మిలియన్స్ తీసుకున్నారు. కానీ ఒక నా చెల్లిలాగా వచ్చి నన్ను ఆదరించి ఎలా చెప్తున్నాను అడగండి మీరు. మళ్ళీ చెల్లిలాగా నువ్వు వచ్చినావు, మళ్ళీ అగోరు ఏమైతారు అడగవా? అడగాలి కదా అన్న. మెయిన్ ట్విస్ట్ అయితే ఏంటంటే అగోరి మీ గర్ల్ ఫ్రెండ్ అంట కదా. నా గర్ల్ ఫ్రెండ్ లాంటి అగోరి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉంటే ముక్కలు ముక్కలు కొట్టి కైమా కొట్టి కాకులకి గద్దులకి వేస్తూ ఉండే. వస్తే అగోరి చూడు, నీ వల్ల నన్ను గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు అగోరికి డివోర్స్ అవుతుంది. శ్రీవర్షిని 4 days అంతే. నువ్వు లైన్ లో ఉన్నావు. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. అగోరిని పెళ్లి చేసుకుంటున్నాడు రమేష్ అన్న. నో 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 నో, ఐ కాంట్ డూ నో. కానీ నాలాంటి వాళ్ళకి ఏమైనా అగోరి పెళ్ళామయ్యే అర్హత ఏమైనా ఉందంటే కట్ చేస్తాను. చి, నువ్వు నీ మొగము, నీ వేషాలు చూడు, నీ జుట్టు, నీ పళ్ళు, అసలు నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటారేమే? నేనే పెద్ద హైట్. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా బ్రాండ్. ఒక మోడల్ నేను, నిన్నెందుకు నేను పెళ్లి చేసుకున్నా? మోడల్ రమేష్ అన్న మోడల్. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ చూడి, నా హావాభావాలు చూడి, నువ్వు నీ వేషాలు. మళ్ళీ ఒకసారి చూడు, నా డ్రెస్ చూడి, నా హ్యాంగిల్ చూడి, నా స్ట్రక్చర్ చూడి ఎలా ఉన్నానో. నేను నిన్ను పెళ్లి చేసుకునేదా? అగోరి, నిన్ను నేను చేసుకుంటానా? నువ్వు నా హెయిర్ కూడా సరిపోవే. నా హెయిర్ చూడు ఎలా ఉందో. దిస్ ఇస్ మై హెయిర్, దిస్ ఇస్ మై హెయిర్ స్టైల్, మై మోడల్. అగోరి స్టోరీ కావాలి నెక్స్ట్. నీ పెళ్లి ఎప్పుడు అగోరితో? చూసుకొని ఉండండి, మన చెల్లి కోసం అలా చేసి చెప్తున్నాను. నేనేమైనా అగోరి, నువ్వేమైనా నన్ను పెళ్లి చేసుకునే ఎలా ఉంటే నీ కథ అంతే. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కైమా కొట్టేస్తాను. కైమా
కైమా కొట్టి పీసులు కాకలకి గద్దులకి వేస్తాను ఇంకోటి మన అఘోరికి మంత్రం నేర్పించింది ఇంకా ఎవ్వరు కాదు మన రమేష్ అన్ననే. అన్న ఒకసారి అది గూగుల్ పే చూడండి అది ఇదేదో చూడండి, అఘోరి మంత్రం చెప్తాను చూడండి. ఓం డూమ్ గూయింగ్ గూయింగ్ గొటాక్కు ఫోన్ పే గూగుల్ పే అందరూ కొట్టేయండి, ఫోన్ పే గూగుల్ పే అందరూ కొట్టేయండి ప్రజలంతా. ఓం భీమ్ గూమ్ గూమ్ గోయింగ్ కొటాక్ ఫోన్ పే గూగుల్. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వద్దమ్మా మన ప్రభుత్వం నిన్ను ఎదుర్కొన్నా సార్, నీకు వద్దు, అఘోరికే కొట్టేయండి. ఇది అసలు ఆమె మంత్రం. అఘోరిని ఇలా పెట్టుకొని గోయింగ్ 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 కొట్టాం గూమ్ గూమ్ కుటాం ఫోన్ పే గూగుల్ పే అన్ని కొట్టేయండి. ఇంట్లో మనమంతా అఘోరి కట్లు వేసేసేది. ఈమె ఎంజాయ్ శ్రీవర్షిని అఘోరి ఫోను కారు నెక్స్ట్ రమేష్ అన్న కూడా ఈ లైన్ లో ఉండు. అది కూడా చెప్పాను. ఏమ్మా శ్రీ వైష్ణవి అన్న పేరు. శ్రీవర్షిని శ్రీనివాస్ అఘోరి శ్రీనివాస్ రమేష్. అయ్యయ్యో తిరిగేసి రమేష్ అఘోరి పెళ్లి చేసుకోబోతున్నారు. తొందరగానే మనకు దావత్ ఉంది. చిచి దాని ముఖము అది దాని లిఫ్టిక్ చూడు ఎలా ఉందో, ఇప్పుడు ఇక్కడ ఒకటంట ఇక్కడ ఒకటి ఆ ముక్కుడికి తీసి ఇంకా అఘోరి మాత అయ్యింది కదా, ఆమె ఉంది కదా, శ్రీవర్షిని ఉంది కదా, అఘోరి మాత. అమ్మ నీకు దండం అమ్మ, నేను అఘోరి మాత అనాలి. ఇంకా శ్రీవర్షిని తీసేయండి, అఘోరి మాత అని నిన్ను పూజించాలి అందరూ. రమేష్ అన్న ఒక డౌట్, చెప్పండి. మన శ్రీ వైష్ణవి గారు ఫస్ట్ నేను మా అమ్మతోనే ఉంటా అనేసి అమ్మ చెప్పుకుంటానే అఘోరిని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉంటే అంతే ప్రకృతి, అందుకే వానాలు వర్షాలు అంతా వెళ్ళిపోయాయి. శ్రీవర్షిని నీలాంటి వాళ్ళు ఉండేపటికే ఇలా అయింది బ్రతుకు. నీలాంటి తోడబుట్టు ఎవరికి వద్దు, నీలాంటి కూతురు ఎవరికి వద్దు, అసలు నీలాంటి ఆడపుట్టు ఎవరికి వద్దమ్మా. శ్రీవర్షిని దండమే అమ్మా నీకే, నీకి నీ అఘోరికి. వెళ్ళండి అక్కడెక్కడ కాశీలో దుమ్కి చావండి. ఒక మాట చెప్పండి. నువ్వు అంతగానో తిట్టినావు కానీ అఘోరి నీ పెళ్లి అయితే ఫిక్స్ అయింది అనేసి నా చెవులో పడ్డది. ఎవరు చెప్పారండి? నేనేమైనా పెళ్లి నాతోటి పెళ్ళా అంతే. అఘోరి నా దగ్గర పెట్టుకోవద్దు పెళ్లి అంటుంది చూడు. నువ్వేమైనా చేసుకుంటావా? రా చేసుకోరా. గదులు వేసుకోండి రా, చేసుకోరా పెళ్ళంట చెప్తుంది చూడు. ఈమె పెళ్లి చేసుకోడానికి రెడీ ఉండవు అఘోరి, నువ్వు చేసుకో. నేను కైమ కొట్టి కాకులకి గద్దులకి వేస్తాను. ఏంటి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది కదమ్మా ఈ అఘోరి శ్రీవర్షిని. ఆ శ్రీవర్షిని కాదు, మాతేనమ్మా. ఒకసారి రాధే మాతే ఉంది చూడు, ఆ రాధే మాత దగ్గర ఆమె ఒక దేవుడు. ఓకే సారీ, రియల్లీ చెప్తున్నాను చూడండి. ఈ అఘోరిని మాత్రమే, ఇది ఎవరికి సీమితం కాదు. అఘోరి లాంటి వాళ్ళు ఎవరికి వద్దండి, దరిద్రం అండి. ఆ కాశీ వెళ్ళి ఎలాగో కాశీ వెళ్తున్నాం అక్కడ వెళ్ళిపోతున్నాం అంటా ఉన్నారు కదా. నువ్వు శ్రీవర్షిని అఘోరి ఇద్దరు గంగలో మునిగి చావండి, పీడ విడుదలవుతుంది, భ్రష్ట్ అంతా తీరుతుంది. దిస్ ఈజ్ మై డైలాగ్. అన్న ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు అఘోరిని చాలా ట్రెండ్ గా లేపారు అందరు, చాలా మంది అంటే 2-3 ఆయన ఏమంటారు నష అంటారు కదా, ఆయన ఆమె చూపించిన డైరెక్షన్ మంత్రం పెట్టిండా? మంత్రం కాదు, ఆమె చూసిన డైరెక్షన్ నడవాలి, అవన్నీ నేర్పిస్తుంది కదా. పిండము దానికి ఏమొచ్చు? ఏమి రాదు, మంత్రాలు రాదు, తంత్రాలు రాదు, తలంకము రాదు. వాళ్ళని వీళ్ళు ముంచడము, ఫోన్ పే కొట్టించడము, బీర్లు తాగడము, మాంసాహారి తినేసేది, శ్రీవర్షిని పిలుచుకునేది, సికారి వెళ్ళేది, అంతేమా. ఇప్పుడు అఘోరి ముందు బట్టలు వేసుకోకపోతుండే, అది న్యాయమేనా? ఇప్పుడు ఎందుకు వేసుకుంటుంది? అది తప్పు, ఎవరు అలా చేయరు. అఘోరీలు చూడండి, ఎలాంటి కాశీ క్షేత్రాలు అంతా అఘోరీలు ఉండరు, మనం అందరూ చూస్తాము, అందరూ బట్టలు ధరిస్తారండి. ఎవరు అలా చేయరు. ఇది ఫాలోయింగ్ పెంచుకోవడానికి, ఫాలో చేసుకోవడానికి. ఇప్పుడు అఘోరి బట్టలు వేసుకొని వస్తే ఎవరు గుర్తిరు, ఎవరో ఒక మాతే వెళ్తుందిలే అంటారా. అదే డ్రెస్ తీసి పారాడితే అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో అన్ని వస్తారు కదా, ఫేమ్ కోసం అలా చేసింది అంతే. రియల్ అఘోరీలు ఎవరు అలా చేయరు. దయచేసి ఇంకోటి మంచి క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఈ యాంకర్, నీ పేరేమ్మా? యాంకర్ కావాలన్నా, నేను యూట్యూబర్ అన్న.
యూట్యూబర్ హల్చల్ ప్రియాంక? అల్చర్ ప్రియాంక అడిగారు, యూట్యూబర్ యాంకర్. ఎవరు అడిగిన క్వశ్చన్ అడిగారు, నేను చెప్తాను చూడండి. అఘోరి ఎందుకు బట్టలు వేసుకోదు అంటున్నారు కదా. ఇంకా అఘోరి మళ్ళాగా బట్టలు వేసుకొని వస్తే గుర్తిరు జనాలు, ఎందుకంటే ఎవరో ఒక మాతే వెళ్తుందిలే అని అలా నమస్కరించుకొని వెళ్ళిపోతారా. అదే డ్రెస్ తీసుకురాని ఓ ఈమె డ్రెస్ లేదు అని అందరూ కెమెరాలు పట్టుకొని చూసి అలా ఫేమ్ వచ్చేసింది. ఇది కప్ట నాటకమే. అఘోరి వస్తే అఘోరి నిన్ను తరిమి కొట్టాలి, నిన్ను కైమా కొట్టాలి, నిన్ను వేయించి ఉడికించి అఘోరికి కాకలకి గద్దలకి వేయాలి. ఎలా చేస్తుందో ఫాలో అయ్యింది, ఇది అందరూ ఫాలో కాండి. సరే అన్న, అట్లానే నీకు అఘోరిది ఒక మంత్రం నేర్పిస్తున్నా, ఇలా పట్టుకో. ఓం గీం గూం గూగుల్ పే, ఫోన్ పే అన్ని మాకు కొట్టేయండి. అంతా అఘోరి నంబర్ కి కొట్టేయండి. నా నంబర్ అన్న. నీ నంబర్ వద్దాం, అఘోరి నంబర్ కి. ఇలా ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఫోన్ పే, గూగుల్ పే, ఓం గీం గూం గూం గుటా గిటా గిటా ఇంతే, దానికి ఇంతే వచ్చు. ఇప్పుడు ఆమె వల్ల ఆడపిల్లది ఇమేజ్ అనేది పోతుంది. ఎవరి నుంచి దాని పోతుంది? గురించి ఏం చెప్తారు మీరు? అఘోరి గురించి పోదు, మాతే ఉంది కదా శ్రీవర్షిని మాతే. నీ గురించి ఎంతో ఆడపిల్లలకు గౌరవం పోతుందమ్మా. త్వరగా వెళ్ళి ఇంటికి చేరుకో అమ్మా. శ్రీవర్షిని మాతే మాతే ఓకేనా? దయచేసి వెళ్ళమ్మా ఇంటికి. శ్రీవర్షిని మాతే అక్క వెళ్ళండి అక్క. శ్రీవర్షిని అక్క దయచేసి ఇంటికి వెళ్ళు. మమ్మీ డాడీ మంచి ఫీచర్ ఉంది. నీలాంటి వాళ్ళని చూసి ఆడపిల్లలు ఇంకొకసారి వాళ్ళు కూడా ముందు అడుగు అలా వేస్తారమ్మా. చాలా మంది నేర్చుకుంటారమ్మా. దయచేసి అక్క వేడుకోమ్మా, ఇంటికి వెళ్ళమ్మా శ్రీవర్షిని. ఒరే అఘోరిగా, ఒరే దరిద్ర ముండా కొడుక, ఒక అఘోరి పీనిగా దయచేసి ఆమెకి ఏదో చెప్పి బుద్ధి మాటలు చెప్పి ఇంటికి వెళ్ళిచ్చిరా. నువ్వు సేఫ్ అవుతావు, లేకపోతే నిన్ను కైమా కొట్టేస్తాం. కైమా పిల్లలకు చెప్పు అఘోరి గురించి. పిల్లలకి వద్దు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు తిరగొద్దు. ఫాలో అవద్దు. వద్దు చెప్పండి. ఇంకో క్వశ్చన్, మంచి క్వశ్చన్ వచ్చింది, అడగాల వద్దా అని చెప్పండి. నో ప్రాబ్లం, అడగండి. మీరు అడిగేకే రెడీ ఉండారు, నేను చెప్పేదానికే రెడీ ఉండాను. మందు పెట్టిర్రా లేకపోతే ఏం పెట్టిర్రా? ఆమె మొత్తం అట్రాక్ట్ అవుతుంది అఘోరికి. అఘోరి దాంట్లో ఏముంది చెప్తాను వినండి. ఉందా? చెప్తాను. ఆమె ఒక లిఫ్టీకి ప్లాట్ అయ్యింలేదు, ఒక లిఫ్టీకి ప్లాట్ అయ్యింలేదు, 2 ముక్కుడికి ప్లాట్ అయ్యింలేదు, ఇంకొక ముక్కుడికి ప్లాట్ అయ్యింలేదు. ఆమె ఆర్టిఫిషియల్ జుట్టుకి ప్లాట్ అయ్యింలేదు. ఆమె ప్లాట్ అయ్యేదంతా ఓం గీం గోయింగ్ గుటా గిటాక్ ఫోన్ పే అది ఇది కొట్టు అని మంత్రాలు చెప్పి ఫోన్ పే వేయించుకోంది కదా. ఆ డబ్బుకి మాత్రము ఆమె సీమితమైంది అంతే. ఇంకా వాడేమన్నా మగోడా, వాడేమన్నా అందగాడా, ఏమన్నా యుగ పిచ్చి వాడుకోవడం కాదు, ఒక వేస్ట్ ఫెలో. వసే అఘోరి ముండా మాతేని శ్రీవర్షిని మాతే పోమ్మా నువ్వు ఇంటికి. ఇప్పుడు ఆమె వల్ల ట్రాన్స్జెండర్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, అది నిజమేనా? లేదు ఇప్పుడు ఫస్ట్ ఉండేది అది లింగార్పణ చేసుకున్నప్పుడు అలా ఉండే. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి దానికి సంబంధం లేదు. ఆమె ఏమో అంటే ఆమె రియల్ ట్రాన్స్జెండర్ కాదు కదా. వాళ్ళకేమో పురుషాంగానికి ఏమో డ్యామేజ్ అయ్యింది అని అదొక ఏమో చెడ్డగా అయ్యి ఒక గలీజ్ అయ్యి ఏమో ఒక సంథింగ్ ఇష్యూ అయ్యేదానికి అది తీసేశారనమాట. ట్రాన్స్జెండర్ కి దానికి ఏమీ లేదు. దయచేసి ఈ టాపిక్ ట్రాన్స్జెండర్ తీసుకోవద్దండి. శ్రీనివాస్ కి వాళ్ళు బ్యాడ్ గా బిహేవ్ చేసి ఒక చెట్టుకి కొట్టి అక్కడ వాడిని కొట్టి ఒక మగ పురుషాంగానికి ఏమో తొందర అయినప్పుడు అది ఒక విషయం లాగా అయినప్పుడు అది తీసేస్తారు అంతే. ట్రాన్స్జెండర్ అంటూ కాదు ఆమె, అదందరికీ తెలుసు. లేకపోతే ట్రాన్స్జెండర్ ఊరికే పెడుతుండలేదు, తరిమి కుక్కుని కొడుతుండే. ఇప్పుడు లాస్ట్ పెళ్ళైతే చేసుకుంటున్నావు కదా. చిచ్చి నేనెందుకు చేసుకోండి, నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను ఒక మోడల్ నుండి ఒక డీలో చేశాను, ఒక జబర్దస్త్ చేశాను, ఒక పటాస్ లో చేశాను, ఇన్స్టా పేజ్ లో చేశాను. ఎలాంటి హ్యాంగల్ ఉన్నాయి, మంచి యాక్టర్ నుండి ఇలాంటి దరిద్రం పీనుగా నేనెందుకు చేసుకుంటాను? కుక్కలు కూడా మూనుగు, వాళ్ళ కుక్కలు ఏమో పెంచుకుంటుంది కదా. అదే ఇంకా లాస్ట్ వాళ్ళ కుక్కని పెంచుకుంటుంది కదా. ఇంక శ్రీవర్షిని మాత వెళ్ళిపోతుంది ఇంకో 4 days కి. ఇంకా ఆ కుక్కనే ఇంకా సీమితం, ఆ కుక్కని చేసుకో. పెళ్లి చేసుకోవాలని వస్తే చిచి నన్నేమన్నా అలాంటి ఆశలు పెట్టుకొని వస్తే నీ కేల్కత్తం దుకాన్ బంధు. కైమా కొట్టి రోస్ట్ చేసి జగన్ మోహిల్లో చేస్తారు కదా, అలా నేను చేసి కైమా కొట్టి కాకులకి గద్దులకి వేస్తాము. దట్ ఈస్ బెంగళూరు బుజ్జి డైలాగ్.
ఇంకొకసారి వస్తే అఘోరి, ఇప్పుడు చెప్తున్నానే అఘోరి వదిలేయ్, శ్రీవర్షిని వద్దులు వెళ్ళమ్మా నువ్వు దయచేసి మాతే శ్రీవర్షి మాతే నువ్వు వెళ్ళు దయచేసి రిక్వెస్ట్ అమ్మా, ఇంటికి వెళ్ళు, నీ లైఫ్ చాలా ఉందమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవమ్మా, వాని మాయ మాటలకి నొంగొద్దు, వెళ్ళమ్మా, హ్యాపీగా మంచి రాజ్ కుమార్ లాంటి కుర్రోడు వస్తాడు నీకు, మహేష్ బాబు లాంటి హీరో వస్తాడు, నువ్వు పెళ్లి చేసుకో దయచేసి, ఓకేనా, దయచేసి వెళ్ళమ్మా, వెళ్ళు. యాంకరింగ్ గా దొరికింది, ఇప్పుడు డాన్స్ ఏమంటారు కవర్ సాంగ్ కూడా చేస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ, వెల్కమ్, థ్యాంక్ యూ.